హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఇంకా 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బ్రిడ్జికైతే వచ్చాము. సో, ఇక్కడికి మేమైతే స్విమ్మింగ్ చేయడానికైతే వచ్చాము. మొన్న పడిన తుఫాన్ల వల్ల ఈ మొత్తం అంటే ఈ బ్రిడ్జి మొత్తం నీరైతే చాలా దారుణంగా అయితే వచ్చాయి. సో, మేమైతే ఇక్కడే స్విమ్మింగ్ అయితే చేయబోతున్నాం. కొంచెం సేపు రిలాక్స్ అవుదామని ఇదిగోండి ఈ కింద వైపు అయితే వచ్చాము. అసలే చలికాలం కదా! మా వోడైతే కొంచెం అలా రిలాక్స్ అవుతున్నాడనమాట. ఎండకు చూడండి కింద రాయి వేడి, మనకి మీద నుంచి ఎండ కొంచెం సుఖంగా ఉందని ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇలా కొంతసేపు అయ్యేసరికి పక్కన ఉన్న ఊర్లో నుంచి అయితే ఒక ఇద్దరైతే వచ్చారు చేపలు పట్టడానికి. నేనైతే దగ్గరికి వెళ్లి అడిగాననమాట. ఎక్కువ చేపలు దొరికాయా బ్రో అని అడిగితే చూడన్నా కొంచెమే దొరికాయని చూపించాడు. కానీ వాళ్ళతో కూడా బాగానే పట్టాడులేండి. ముందు ఇక్కడ వల అయితే ఇసిరాడు. కానీ ఇక్కడ ఏం దొరకట్లేదని చెప్పి మధ్యనకైతే వెళ్లి ఇసిరాడు అనమాట. కొంతసేపు అయిన తర్వాత చూద్దాంలే నేను కూడా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. మొత్తానికి ఇసిరిన వలన అయితే చాలా నెమ్మదిగా అయితే లాగుతున్నాడు అనమాట. నేను కూడా ఒడ్డు నుంచి చూస్తున్నాను చేపలు ఏమైనా పడ్డాయని. కానీ అసలు చేపలు అయితే పడలేదు. సో మరి ఏం చేద్దామని మేమైతే మరి లేట్ చేయకుండా స్నానానికైతే అంటే స్విమ్మింగ్ అయితే రెడీ అయిపోయాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. దిగినట్టునే చాలా చలిగా ఉంది. కానీ కొంతసేపు అయిన తర్వాత చలి మొత్తం పోయింది. చూడండి మేమంతా ఎలా కలిసి ఎంజాయ్ అయితే చేస్తున్నాము. పాపం మా పక్కన ఉన్న మా బ్రదర్ అంటే మా తమ్ముడైతే చూడండి గజగజ వణుకుకుంటూ సైలెంట్‌గా అయితే చూడండి ఎలా జారుకుంటున్నాడు. ఒకవైపు నుంచి మేము ఇలా చింపాంజీలా గెంతుతూ ఎగురుతూ ఉంటే వీడు మాత్రం చలి తట్టుకోలేక సైలెంట్‌గా అయితే ఒడ్డైతే ఎక్కిపోవడానికి చూస్తున్నాడన్నమాట. పాపం పసివాడు. సో వీడి కోసమైనా ఒక లైక్ అయితే అలా ఇవ్వండి గైస్. ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.